హాయ్ హలో దిస్ ఈజ్ ప్రసాద్ టెడ్లీ కన్సల్టెంట్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫార్మకాలజిస్ట్. మీ ఆరోగ్యం నా బాధ్యత. ఈరోజు ఫిబ్రవరి 2 వరల్డ్ రొమటైడ్ ఆర్థరైటిస్ డే. ప్రపంచంలో 1% పాపులేషన్ ఈ వ్యాధి బారిన పడి ఉన్నారండి. అట్లాగే భారతదేశంలో ప్రతి 100 మందిలో ఒకరికి రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది. ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన కల్పించడానికి ఫిబ్రవరి 2ని వరల్డ్ రొమటైడ్ ఆర్థరైటిస్ డేగా డిక్లేర్ చేశారు. అసలు రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన శరీరంలో మనం రక్షించవలసిన వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ మన మీద తిరగబడి కొన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి హెల్దీ సెల్స్ మీద అటాక్ చేసి డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల ఒక క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అయితే శరీరంలో తయారవుతుంది. ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది కాదు, రొమటైడ్ ఆర్థరైటిస్ పాటు చాలా రకాల ఆటో ఇమ్యూన్ డిసీజులు ఉన్నాయి. ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే శరీరంలో ఒక క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది. అది శరీరంలో ఉన్న ప్రతి జాయింట్లో ఉన్న లైనింగ్ని డ్యామేజ్ చేస్తుంది. తద్వారా ప్రతి జాయింట్లోని అంటే చేతు జాయింట్లు, కాళ్ళు జాయింట్లు, రిస్ట్ జాయింట్, ఎల్బో జాయింట్, షోల్డర్ జాయింట్స్, సర్వికల్ జాయింట్, హిప్ జాయింట్, యాంకిల్ జాయింట్స్లో ఈ పెయిన్, స్వెల్లింగు, స్టిఫ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ఇంకా ఎక్కువైంది అనుకోండి, ఈ బోన్స్లో ఎరోజన్ అండ్ బోన్ డిఫార్మినేట్ వచ్చి పర్మనెంట్గా ఈ నొప్పులు తగ్గవు అన్నమాట. అట్లాగే కొంతమందిలో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ వేళ్ళు వంకర టింకరగా అవుతాయి. కాలు వేళ్ళు, చేతి వేళ్ళు వంకర టింకరగా అవుతాయి. స్కిన్ రెడ్గా అవడం, అట్లాగే జాయింట్స్లోని పెయిన్ కాకుండా మజిల్స్లోని కూడా పెయిన్ ఎక్కువ రావడం జరుగుతుంది. డిసీజ్ని ఇనీషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేయకపోయినా, ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయకపోయినా ఇది ఫర్దర్గా బాడీలో ఉన్న మెయిన్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. ముఖ్యంగా ఐస్, స్కిన్, హార్ట్, బ్లడ్ వెజిల్స్ అండ్ లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి. అసలు రొమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి రూట్ కాజెస్ ఏంటి? మెయిన్గా జెనెటిక్స్, అలాగే కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అలాగే లైఫ్ స్టైల్లో డైట్ చేంజెస్ కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానీ, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ డ్యామేజ్ అయ్యి ఈ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. అట్లాగే రొమటైడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో మీరు ఐడెంటిఫై చేసి మీ దగ్గరలో ఉన్న ఒక మంచి డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని పెనిసిలిన్ ఇంజెక్షన్ ద్వారా ఇనీషియల్ స్టేజ్లో పెనిసిలిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఈ డిసీజ్ తగ్గుతుంది అనమాట. నేను చాలా కేసులే చూశాను. లేదు అనుకుంటే అలా తగ్గకపోతే దగ్గరలో ఉన్న ఒక రొమటాలజిస్ట్ని సంప్రదిస్తే ఆయన మీ డిసీజ్ని ఐడెంటిఫై చేసి అది ఏ స్టేజ్లో ఉందో తెలుసుకొని ఇనిషియల్గా పెయిన్ తగ్గడానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, అలాగే ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్, అట్లాగే డిసీజ్ మాడిఫైడ్ యాంటీ రొమాటిక్ డ్రగ్స్, అలాగే కొన్ని కార్టికో స్టెరాయిడల్ డ్రగ్స్ యూజ్ చేసి మీ డిసీజ్ని తీవ్రతని తగ్గిస్తారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఒక జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం కంటే అది రాకుండా చేసుకోవడం చాలా ఉత్తమమైనదండి. యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా నేనేం చెప్తున్నానంటే లైఫ్ స్టైల్ బాగోపోతేనే ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. నాట్ ఓన్లీ రొమటైడ్ ఆర్థరైటిస్ అండి, సో మెనీ డిసీజెస్ మీ లైఫ్ స్టైల్ బాగోకపోతేనే వస్తాయి. మీరు అట్లీస్ట్ మీ శరీరానికి ఏం కావాలో అది తినండి, నాలుగుకి నచ్చింది కాదు. మీ శరీరానికి ఏం అవసరం? ప్రతి మీల్లోని కొన్ని ప్రోటీన్స్ ఉండాలి, కొన్ని ఫైబర్స్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్, మినరల్స్ ఉండాలి, ఫైనల్గా కాంప్లెక్స్ కార్బ్స్ ఉండాలి. ఇలాంటి ఆర్డర్లో మీరు డైట్ తినగలిగితే ఏ జబ్బులు మీ దరి చేరవండి. అట్లాగే ప్రతిరోజు 1 అవర్ ఎక్సర్సైజ్లో యోగా, మెడిటేషన్ చేయడం వల్ల కూడా ఇలాంటి జబ్బులు రావు. అట్లాగే ప్రతిరోజు 8 అవర్స్ స్లీప్, 8 అవర్స్ వర్క్, 8 అవర్స్ ఇండో ప్లాన్ చేసుకుని 8 అవర్స్లో ఇండోలోని మీరు డైట్ని తినగలిగితే అసలు ఇలాంటి జబ్బులు రావండి. రొమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న చాలా కేసులు నా దగ్గరికి వచ్చాయండి. వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి ఎక్సర్సైజ్ మీద, స్లీప్ మీద, తినే ఆహారం మీద మోడిఫికేషన్ చేస్తే వాళ్ళు రొమటైడ్ ఆర్థరైటిస్ చాలా వరకు రివర్సల్ అయ్యిందండి. దయచేసి ఇలాంటి డిసీజులు కొని తెచ్చుకోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.